కీర్తనలు 131వ కీర్తన 3వ వచనం చూసుకున్నాము. 131వ కీర్తన 3వ వచనం. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. అంటే చాలాసార్లు మనము దేవుణ్ణి నమ్మినట్లే ఉంటాం, కానీ దేవుని మీద ఆధారపడుతున్నట్లే ఉంటాం, కానీ మిగిలిన వైపు కూడా మన యొక్క దృష్టి, మన హృదయము, మన ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. కానీ నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకోవడం అనేటటువంటిది, నిత్యము దేవుని మీద ఆధారపడడం అనేటటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. ఆ యొక్క మెట్టునకు రావాలి అని అంటే 2వ వచనంలో ఒక మాట ఉంటుంది, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను అనగా అలచడి, ఆలోచనలు, ఆతృతలు, అనుమానములు, భయములు అనేకము వస్తూ ఉండినప్పుడు నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు అంటే ఎలాగ చంటి బిడ్డ తల్లి దగ్గర అలాగా హత్తుకొని ఆనందిస్తూ ఆయన యొక్క తల్లి యొక్క ప్రజెన్స్ని ఆనందిస్తుంటారు. పాలు విడిచినది కానీ తల్లిని హత్తుకొని ఉండి ఆ ఫీల్, పాలు తాగకపోయినా తల్లిని హత్తుకొని తల్లి దగ్గర ఉండి ఆ యొక్క కంఫర్ట్ని పొందుతూ ఉన్నది. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు దేవుని దగ్గర మన ప్రాణము అలాగా ఉండినట్లయితే సముదాయించుకొనగలుగుతాం. ఎన్నిసార్లు దేవుణ్ణి నమ్ముతున్నాము, దేవుని మీదే ఆధారపడుతున్నాము అని మనుష్యుల వైపు చూచి మనుష్యుల మీద ఆధారపడి మనము మోసపోతాం, లేదా తప్పిపోతాం, లేదా ఫెయిల్ అవుతాం. దేవుని మీద ఆధారపడుతున్నాము అని చెప్తూనే మన శక్తి సామర్థ్యం మీద ఆధారపడి మనము ఇదైపోతాం. దేవుని మీద ఆధారపడుతున్నాను అని అంటూనే ధనము మీద, ఐశ్వర్యము మీద ఆధారపడి ఫెయిల్ అయిపోతూ ఉంటాం. కానీ సమస్యలు వచ్చినప్పుడు, పోరాటములు వచ్చినప్పుడు, అవసరతలు వచ్చినప్పుడు, కొరతలు వచ్చినప్పుడు మనము మనస్సు రేగుతుంది. మనుష్యుల వైపు చూడాలని, మన సొంత శక్తి మీద చూచి భయపడము, మన నిస్సహాయ స్థితిని మన వైపు మనము చూచి
నిరుత్సాహము చెందడము, లేదంటే ధనము కొరకు, లేదంటే ఐశ్వర్యము కొరకు వేరే దాని మీద ఆధారపడటము మనస్సు పరిగెడడానికి పరిహరిస్తూ ఉంటుంది. ప్రతి పోరాటములో, ప్రతి కరువులో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి సమస్యలో, ప్రతి ఒంటరితనములో, ప్రతి ఇల్లో మనస్సును సముదాయించుకోవడం, ఆత్మను నిమ్మలపరుచుకోవడం, అది దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన సన్నిధిని ఆనందిస్తూ కొంత సమయము ఆయన సన్నిధిలో సేద తీరినప్పుడు మాత్రమే ఆ ఏమంటాము అలలు, ఆలోచనలు, ఆందోళన, భయము ఇవి ఆగిపోతాయి. లేకపోతే ఆగడం అనేటటువంటిది సాధ్యము. ఒక్కసారి ఆయన పాదముల దగ్గరకు వచ్చి మనసంతా ఆయన మీద నిలుపుకొని ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతను ఆస్వాదించచ్చు. చంటి బిడ్డ తల్లి ఒడిలో అలా పడుకొని ఎలాగా కొంచెము సేద తీరుతాడో అలాగ సేద తీరుట వలన మాత్రమే మనస్సును సముదాయించుకొనగలుగుతాం, అలలను అణిచివేసుకొనగలుగుతాం, ఆ వేదనను ఆపుకొనగలుగుతాం, ఆలోచనలను మనం కంట్రోల్లో తీసుకొనగలుగుతాం, హృదయాన్ని స్వాధీనంలో తీసుకొనగలుగుతాం, మనస్సును స్వాధీనంలో తీసుకొనగలుగుతాం. పట్టణమును స్వాధీనపరుచుకున్న వానికంటే తన హృదయమును, తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. అప్పుడు మాత్రమే మన మనస్సును, మన ఆలోచనలను, మన హృదయమును పరిగెడుతున్నవి, లేస్తున్నవి, ఆలోచిస్తున్నవి, వేదన చెందుతున్న వాటిని సముదాయించుకొని నిమ్మలపరుచుకొనడానికి ఒకే ఒక్క దారి ఏంటంటే ఆయన పాద సన్నిధిలో, ఆయన ఒడిలో, ఆయన ఆత్మలో, ఆయన సన్నిధిలో, ఆయన ప్రసన్నతలో, ఆయన అభిషేకములో ఒక్కసారి అన్నీ మరచి ఆయన యందు ఆనందించి ఆయన సన్నిధిని ఆస్వాదించినట్లయితే బండి ఎలాగ బ్యాటరీ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఏమవుతుంది? స్టార్టే అవ్వదు. ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వదు. తీసుకొని వచ్చేసి ఇంకో బ్యాటరీ తీసుకొని వచ్చేసి ఆ బ్యాటరీ రీఛార్జ్ చేయించి మళ్ళీ చేస్తే ఎట్లా? అప్పుడు దాకా స్టార్టే అవ్వండి, అప్పుడు దాకా అసలు బండి ముందుకే వెళ్ళండి, అసలు ఈ బండి ముందుకెళ్తుందా, ఏదో అయిపోయింది దీనికంటే వేస్ట్గా అన్నట్లు అనిపించేటటువంటి ఆ సిచ్యువేషను ఒక్కసారి ఛార్జింగ్ అంతా పెట్టి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ఏమీ అవ్వలేదు అన్నట్టు నార్మల్గా స్టార్ట్ అయిపోతుంది, ప్రశాంతంగా ముందుకెళ్ళిపోతుంది. అలాగా దేవుని సన్నిధిని, దేవుని ఆత్మను, దేవుని ప్రసన్నతను ఆస్వాదించి చనుపాలు విడిచిన చంటి బిడ్డ తల్లి ఒడిని ఆస్వాదించినట్లు ఆయన సన్నిధిని ఆస్వాదిస్తే ఇంక ఏమీ అవ్వనట్లు, ఏ వేదన లేనట్లు, ఏ కొరత లేనట్లు, ఏ భయము, ఏ దిగులు లేనట్లు ఒక్కసారిగా రీఛార్జ్ అయిపోయి అలాగ ముందుకెళ్తాం. ఆయన మీద ఆధారపడగలుగుతాం. ఆయన నాడు ఆయన చూసుకుంటాడు, ఆయన ఉన్నాడు, ఆయన ముందుకు నడిపిస్తాడు, ఆయన ఉన్నాడు, ఆయన హ్యాండిల్ చేస్తాడు, ఆయన ఉన్నాడు, ఆయన సమస్తమును ఆయన స్వాధీనంలో తీసుకొని ముందుకు తీసుకుని వెళ్తాడు. ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన వైపు నేను చూస్తున్నాను, ఆధారపడుతున్నానని ప్రశాంతముగా ఏదీ జరగనట్లు ముందుకెళ్ళిపోతుంది. అంతకుముందు బ్యాటరీ మొత్తం అయిపోయిన తర్వాత ఎంత స్టార్ట్ చేసినా అవ్వదు, ఏది ఆన్ చేసినా అవ్వదు, నెట్టినా అవ్వదు, ఏ విధంగా అవ్వదు, ఇంకెక్కడేనేమో పరిస్థితి అనుకున్నటువంటిది ఒక్కసారి ఛార్జ్ అయ్యేసరికి, ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకొని వచ్చేసరికి నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటుంది బండి. అలాగా మన ఆత్మకు కూడా మనము ఏమీ ముందుకెళ్ళలేమేమో, మనుషుల వైపు చూస్తాం, ఓడిపోతాం, మన సొంత బలం వైపు చూస్తాం, మనము నిరుత్సాహపడతాం, జనాల మీద ఆధారపడి మనము మోసగింపబడతాం, లేదంటే ధనం మీద, అటు మీద ఆధారపడి పూర్తిగా ఫెయిల్ అయిపోతుంటాం.
అటు ఇటు అటు ఎటో చూసి ఇదవుతాం. ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి, ఇరుక్కుపోయిన పరిస్థితి, ఏమవుతుందో తెలియని పరిస్థితి, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటో తెలియని పరిస్థితి, అర్థమయోమైన పరిస్థితిలోనే ఉండినప్పుడు చంటి బిడ్డ ప్రార్థించినట్లు, చంటి బిడ్డ తల్లి ఒడిలో ఆస్వాదించినట్లు, రా ఆయన సన్నిధికి, రా ఆయన సన్నిధిలో మనస్సును కుమ్మరించుకో, హృదయమును కుమ్మరించుకో, నీ ఆత్మను ఆయనకు స్వాధీనపరుచుకో, ఆయన సన్నిధిని వేడుకో 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 వేడుకో. ఆయన ఆత్మ ఒక్కసారి నిన్ను ఆవరించగా, ఆయన ఆత్మ ఆయన సన్నిధి ఆవరించగా, ఆత్మ సన్నిధిలో ఆస్వాదించి 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 సమస్తమును మరిచి ఆయనే ఆనందించి స్వాధీనం చేసుకొని నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను, నీ చేతికి అప్పగించుకుంటున్నాను, నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు అనే నిరీక్షణతో ముందుకు వచ్చినట్లయితే ఇట్స్ లైక్ ఏ న్యూ బిగినింగ్, ఇట్స్ లైక్ ఏ న్యూ స్టార్ట్. ఇట్స్ నాట్ టూ లేట్ టు స్టార్ట్ అగైన్. మరలా నువ్వు ఆరంభించటానికి ఏ సమస్య లేదు. మొదటిసారి కంటే నువ్వు ఫెయిల్ అయిపోయి మరలా ఆరంభించినప్పుడు బెటర్. అంతకుముందు కంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్తో ఆరంభిస్తావు, అనుభవంతో అడుగులు వేస్తావు. గడిచిన దినములలో జరిగిన పొరపాట్లు, గడిచిన దినములలో జరిగినటువంటి నష్టము, గడిచిన దినముల్లో వేసినటువంటి తప్పటడుగులను అన్ని పాఠాలను నేర్చుకొని ఎక్స్పీరియన్స్తో ఆరంభిస్తాం. రీస్టార్టింగ్ ఈజ్ బెటర్ దాన్ ద ఫస్ట్ వన్. ఎందుకంటే అప్పుడు జీరోతో ఆరంభించాం, ఇప్పుడు అనుభవంతో ఆరంభిస్తాం. ఆయన వైపు చూడు. ఇది మొదలుకొని ఇజ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా వైపే చూడు, యెహోవా మీదే ఆధారపడు, యెహోవాదే కన్నులెత్తు, ఆయన మీదే ఆధారపడి ఆయన మీదనే ఆశ పెట్టుకొని ఆయన నడిపించినట్లే నడు. ఆయన నిన్ను సిగ్గుపరచుడు, ఆయన నిన్ను అపవాది చేతికి అప్పగించుడు, ఆయన నిన్ను శత్రువుల చేతికి అప్పగించుడు, ఆయన నిన్ను ఘనపరచుడు, ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడు. ప్రార్థన చేసుకుందాం. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము 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 యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ప్రార్థన చేసుకుందాం. చేయండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, స్తోత్రం నాయన. గొప్ప దేవుడా, వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం నాయన. రాసుల వారు మేము మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. ప్రతి విషయంలో ఆధారపడితే సమస్తము సమకూర్చి జరిగించేవాడివి తండ్రి. స్తోత్రము స్తోత్రం స్తోత్రం నాయన. ప్రతి విషయంలో తండ్రి నీపైనే ఆధారపడే స్థితి దయచేయండి. చిన్న బిడ్డల వలె నీపై చూపించిన సన్నిధిలో సమయం గడుపు వారిగా చేయండి తండ్రి. కృప చూపించు ప్రభా, సహాయం చేతండి. నీ సన్నిధిలో పరిశుద్ధపరచబడ్డానికి, నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం పొందుకోవడానికి నీ కృప చూపించిన ఆయన. నీ సన్నిధి పట్ల అతి ఆసక్తిని నూతనముగా పుట్టించండి తండ్రి. ఫోకస్డ్గా కూర్చునే స్థితి దయచేయండి. కృప చూపించు ప్రభా, సహాయం చేయి. నీ హస్తానికి అప్పచెప్పుకుంటున్నాం ప్రభా, నీకే సమర్పిస్తున్నాం. స్వాధీనపరచుకోండి, ప్రాణాత్మదేములు స్వాధీనపరచుకోబడుతున్నాం ప్రభా. తండ్రి కృప చూపించు ప్రభా, సహాయం చేతండి. వాగ్దానములు నెరవేర్చేవాడివి తండ్రి, మాట ఇచ్చి నెరవేర్చేవాడివి తండ్రి. స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి. వందనాలు 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 ప్రభా, నీకే సమర్పిస్తున్నాం. స్వాధీనపరచుకొని మీరు నడిపించమని క్రీస్తు నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా యేసయ్య నాయన, మీ యొక్క గొప్ప నామము బట్టి నేను మీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. నజరేయుడా నాయన తండ్రి ప్రభువా, మీ యొక్క కృపకై నాయన, మీ యొక్క కనికరమకై మీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును నాయన తండ్రి ప్రభువా,